నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. మరో 4-5 రోజుల్లో కేరళను తాకనున్నాయని ఐఎండీ వెల్లడించింది. వాస్తవానికి ఇవి ఈ నెల 22న అండమాన్ను, 26న శ్రీలంకను తాకొచ్చని భావించగా అందుకు 10 రోజుల ముందుగానే శ్రీలంకలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం శ్రీలంక అండమాన్లో విస్తరించాయి. మే 27 నాటికి కేరళ మీదుగా రుతుపవనాలు ప్రారంభమవుతాయని అంచనా వేసినప్పటికీ మరో 4-5 రోజుల్లో అత్యంత త్వరగా కేరళను తాకే అవకాశం కనిపిస్తోందని ఐఎండీ తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడం ద్వారా దేశమంతటా వర్షాలు మొదలవుతాయి. జూలై 8 నాటికి ఇవి దేశమంతా విస్తరిస్తాయి. మళ్లీ వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15 నాటికి ముగుస్తుంది. ఇక గతేడాది మే 30న నైరుతి రుతుపవనాలు రాగా 2023 జూన్ 8న 2022 మే 29న దేశంలోకి ప్రవేశించాయి. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మధ్య మహారాష్ట్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ఇక్కడ చురుకుగా కదులుతున్నాయి నైరుతి రుతుపవనాలు. సో దీనికి సంబంధించి ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు నమోదే అవకాశం ఉంది? ముఖ్యంగా ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏదైతే నైరుతి రుతుపవనాలు కూడా మే చివరి కల్లా కేరళను తాకేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను దాటి తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇటు నైరుతి రుతుపవనాలు కూడా విస్తరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో 27 కంటే ముందే కేరళను కూడా తాకేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. జూన్ మొదటి వారంలో ఇటు తెలంగాణ కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించేటువంటి అవకాశాలు ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సూచించినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఇటు పశ్చిమ తూర్పు జిల్లాలలో పెద్ద ఎత్తున ఇటు దాదాపు 11 జిల్లాలకు ఏదైతే ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఈ రోజు మధ్యాహ్నం వికారాబాద్, సంగారెడ్డి ఆ ప్రాంతాల్లో కూడా వర్షం కూడా కురిసింది. నిన్న రాత్రి నుంచి కూడా కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరొక 2-3 రోజుల పాటు వర్ష ప్రభావం ఉండనుంటుంది. అంతేకాకుండా ఇటు టెంపరేచర్ కూడా పూర్తి స్థాయిలో తగ్గేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. రుతుపవనాలు సో ఇక 2-3 రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక 27 కంటే ముందు కూడా కేరళను తాకే అవకాశం ఉన్నట్టు చెప్తుంది ఐఎంటీ. అండ్ వర్షాలు ఎక్కువగా ఉన్న కారణంగా జాగ్రత్త వహించాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసినట్టు పరిస్థితి.